సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందినటువంటి శ్రీకాంత్ గారు ఈ మధ్యకాలంలో రాష్ట్రపతి నుంచి అవార్డు పొందడం జరిగింది. వారు ఏమేమి పంటలు పండిస్తారు, వారి యొక్క దానివల్ల ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు, ఆ వివరాలు తెలుపవలసిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క మూలం సంత ప్రతి నెల జరిపేటువంటి యొక్క సంత కార్యక్రమం లోపల ప్రకృతి వ్యవసాయం చేత విషపూరితమైనటువంటి రసాయనాలు లేకుండా, రసాయనాలతో వాడినటువంటి పంటలు పండించకుండా ఇక్కడ ఏదైతే రైతులు ఉంటారో ఆ రైతులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ, పదార్థాలన్నింటి ఆహార పదార్థాలు కావచ్చు, ఇతరత్ర బై ప్రోడక్ట్స్ కావచ్చు, అన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చినటువంటి గ్రామ భారతి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా పేరు శ్రీకాంత్, నేను అందరికీ దాదాపుగా తెలుసు అనుకుంటున్నా. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తానండి. గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతిని అనుసరించి పూర్తిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, మధ్యాహ్న భోజనం మీరు తీసుకున్నటువంటి ఆహారం లోపల ఒక 3 రకాల పేర్లు అక్కడ మీకు క్లియర్గా రాయడం జరిగిందండి. దాని గురించి ఎవరైనా అడిగినలా ఎందుకు మీరు వీటి గురించి అడగడం జరిగింది? ఒకటి బ్లాక్ రైస్ అని ఒకటి క్లియర్గా రాయడం జరిగింది. దాంతో అరవాన్నం వండారు. తర్వాత వచ్చేసి నవారా గురించి ఒకటి రైస్ పెట్టారు. తర్వాత దూడేశ్వర్ అని 3 రకాల పేర్లను మాత్రమే రాయడం జరిగిందండి. మరి ఈ 3 రకాల పేర్లే ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా? మన యొక్క భారత సంస్కృతి ఏంటంటే సమశీతోష్ణ స్థితి గలటువంటి భారతదేశం మనది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆహారానికి అక్కడ వాళ్ళు రాసినటువంటి విధానం ఏంటంటే నవారా రైస్ పలానా దానికి పనిచేస్తుంది అని చెప్పేసి క్లియర్గా రాయడం జరిగిందండి వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు. సో మన భారతదేశం లోపల ఉండేటువంటి దేశవాళీ విత్తనాలు ఏదైతే ఉన్నాయో కొన్ని లక్షల్లో ఉండేటువంటివన్నీ అవన్నీ కూడా ఈరోజు మన యొక్క భారతదేశం మీద జరిగినటువంటి దండయాత్రల వల్ల, బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన వల్ల కొన్ని సందర్భాల లోపల ఒక దేశీయ విత్తనాలు అనేటువంటివన్నీ కూడా అంతరించిపోయినవి. సో ఈ క్రమం లోపల మనకు పెట్టేటువంటి ఆహారం పెద్దలు ఏ విధంగా తీసుకున్నారు అని అంటే, ఏ సమయానికి, ఏ వ్యాధికి, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అప్పట్లో. ఇలాంటి ఆ విత్తనాలన్నింటినీ కూడా దేశవాళీ విత్తనాల లోపల ఉండేటువంటి విశిష్టతను తెలియజేయడం కోసం నాగమణి గారు ఆహారం అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ మూలం సంత లోపల ఆహారాన్ని అందించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా మనము మన యొక్క ఆహార నియమావళి లోపల ఒక టైం టేబుల్ రాసుకోవాలండి. మనకు దేశవాళీ విత్తనాల లోపల ప్రతి ఒక్క విత్తనానికి ఒక విశిష్టత ఉంది. వాటిలో కొన్నింటి గురించి మీకు చెప్తానండి. ప్రతి ఒక్క ఇంటి లోపల ఏదో ఒక సమస్యతోని బాధపడుతున్నాం. మనం సంపాదించేటువంటి ప్రతి పైసా కూడా హాస్పిటల్స్లో పాల్పెడుతున్నాం, రోగాల బారిన పడుతున్నాం. అధిక మోతాదు లోపల క్రిమిసంహారక మందులు వాడడం వల్ల వాటి తినడం వల్ల వాటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులన్నింటినీ తగ్గించుకోవడం కోసం మనం సంపాదించిన సంపాదన అంతా కూడా వాటికి ఖర్చు పెట్టేస్తున్నాం. ఈరోజు ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా తగ్గనటువంటి వ్యాధులు మనకు వస్తున్నవి. ఇలాంటి క్రమం లోపల మన యొక్క పెద్దలు దేశీయ విత్తనాలు అనేటువంటివన్నింటినీ కూడా మనకు పరిచయం చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, ఈరోజు ఉన్నటువంటి ఈ సమాజం లోపల ప్రతి ఇంటి లోపల ఏదో ఒక వ్యాధితోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు తీసుకుంటే నవారా అనేటువంటి రైస్ ఉన్నది. నవారా దేనికి పనిచేస్తుంది అనేటువంటిది తెలియదు. ఎర్రగా ఉన్నాయి బియ్యం, కొట్టె బియ్యము, బుడమలు, కొట్టెవడ్లు,
కాకి రెక్కలు కాకి ముక్కులు అనేటువంటివి ఎర్రగా ఉంటాయి, ఎర్ర బియ్యం అనేటువంటిది మాత్రమే తెలుసు. కానీ ఎర్ర బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏం పని చేస్తాయి, ఏ వయసు వాళ్ళకి ఏ బియ్యం ఇవ్వాలి, ఏ వ్యాధికి ఏ బియ్యం తీసుకోవాలనేటువంటిది ఒక టైం టేబుల్ మనం కనుక మన ఇంటి లోపల పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతు ఎవరైతే ఉంటారో ఆ రైతు యొక్క కాంటాక్ట్ నంబర్ తీసుకొని లేదా అతనికి అనుగుణంగా ఉంటూ ఆయన దగ్గర నుంచి వెళ్ళి మనం కనుక సరైనటువంటి విత్తనాలు కనుక మనం తీసుకొని ఆ బియ్యాన్నో లేకపోతే పప్పు దినుసులను తీసుకొని ఆయన పండించినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా మనం తీసుకొని మనము ఈ ఆహార నియమావళి పట్టిక లోపల మనం కనుక తీసుకున్నట్టంటే ఎటువంటి డాక్టర్ అవసరం లేకుండా మన ఇంటిని మనం కాపాడుకునేటువంటి వాళ్ళం అవుతామండి. మన పిల్లలకి కానీ మన తల్లిదండ్రులకు కానీ మన యొక్క ఇంటి లోపల మనకు తెలిసి మనమే విషయాన్ని వండి పెడుతున్నారండి. మహిళలంతా కూడా తెలిసి మరీ విషయాన్ని వండి పెడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి ఈ సమయాలలో ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఈ క్రమం లోపల ఇప్పుడు చాలామంది ప్రకృతి వ్యవసాయం వైపు ఆరోగ్యం వైపు మళ్ళుతున్నారు. ఈ ఆరోగ్యం వైపు మళ్ళేటప్పుడు ఏ సమస్యకి ఏ వ్యాధి వస్తే ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఆ యొక్క రైస్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటి గురించి వివరాలన్నీ తెలుసుకొని వాటిని సరైన సమయం లోపల కనుక మనం నిర్ణీత సమయం లోపల తీసుకుంటే ఎటువంటి హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మనం ఈ విత్తనాల ద్వారా మనం ఈ రోగాలన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఈరోజు మహిళల లోపల చాలామంది బాధపడుతున్నారండి. మా దగ్గరకు వచ్చేటువంటి మహిళలందరూ కూడా పీసీఓడి సమస్యతోటి చాలామంది బాధపడుతున్నారు. ఇటువంటి వాళ్ళకి రాణి కంద, లుసిరి, యురేనికైమా అనేటువంటి రైసు చాలా అద్భుతంగా పనిచేస్తాం అన్నమాట. సో అట్లాగే క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి వాళ్ళు మన కాలాబట్టి అనేటువంటి రైస్ని వాడడం వల్ల ఈ కాలాబట్టి రైసు, అట్లాగే మణిపూర్ బ్లాక్, బర్మా బ్లాక్ ఇట్లాంటి నలుపు వస్తువులు ఏవైతే ఉంటాయో, నలుపు రంగు బియ్యం దాంట్లో ఉండేటువంటి రసాయన పదార్థాలు లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క బియ్యాన్ని తీసుకోవడం వల్ల మనకు క్యాన్సర్ వ్యాధి అనేటువంటిది తగ్గుతుంది. ఇట్లా దేశీ విశిష్టత ఎన్నో ఉన్నటువంటి దేశీ రకాలైనటువంటి ఈ బియ్యాన్ని అన్నింటినీ కూడా మేము పండిస్తున్నాము. మాలాగానే ఇంకా చాలామంది ఉత్సాహవంతులైనటువంటి యువకులు మరియు చాలామంది రైతుల సోదరులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు పూర్తి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. నా దగ్గర 685 రకాల వరి వంగడాలు ఉన్నవి ప్రస్తుతం. నేను ఒక 2000 ఎకరాలకి ఇప్పుడు సీడ్ ఇవ్వడం జరిగింది. మన ప్రకృతి వ్యవసాయం లోపల పండించినటువంటి ఈ పంటల్ని వాడడం వల్ల మీరే ఇంకొకరికి చెప్పినటువంటి వాళ్ళుగా తయారవుతారు. మీ ఆరోగ్యాన్ని మీకు కాపాడుకుంటూ మీకు మీ ఆరోగ్యానికి వచ్చేటువంటి మీ ఇంట్లో వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించుకున్న తర్వాత మీరు 10 మందికి చెప్పేటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనం మన ఇంటి వాళ్ళకి ముందు పరిచయం చేసుకొని ఆ యొక్క వాటి యొక్క విశిష్టతలు తెలుసుకొని మిగతా వాళ్ళకి చెప్పడానికి మనం వాడి మన నలుగురికి చెప్పడానికి బాగుంటుంది. సో కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి ఈ యొక్క రైస్ అన్నింటినీ కూడా వాడి వాటి యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా రైతుకి మేలు చేస్తూ రైతే రాజన్నారు, రైతుని కూడా మేలు చేస్తూ మనం కూడా ఆరోగ్యంగా ఉందామని చెప్పేసి కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి గ్రామ సభ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.